ఎక్కడ రాసున్నారు, ఎవరెవరు నమ్మకంగా ఉన్నారు, ఎవరెవరు నమ్మకంగా లేరు అన్న విధానాల మీద మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేను 2 వారాల ముందు చెప్పి వేరే సబ్జెక్టు మీద దేవుని మాటలు మీకు అందించాను. నాకు మరలా జ్ఞాపకానికి దేవుడు తీసుకొచ్చాడు ఆ మాటని. కాబట్టి ఈరోజు ఒక 25 నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. యూట్యూబ్ ఛానల్లో ఇందాక మాట్లాడిన అన్ని వేయను, ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఓకే, కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, మీరు బహుగా దేవుని మాటని ఒక తమిళ్లో తెలుగులో శ్రద్ధగా మీరు చదవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. 1 తిమోతి 3వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదవండి. 1 తిమోతి 3వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదవండి. ఓకే, తెలుగులో ఒకరు అటువలే పరిచర్య చేయు స్త్రీలోను మాన్యులై కొండెములు చెప్పువారును మిగతా అనుభవం గల్లవారును అన్ని విషయములో నమ్మకమైన వారై ఉండవలెను. అన్ని విషయాల్లో నమ్మకం ఉండాలంట. దేవుని బిడ్డలారా, మీరు దేవుని సన్నిధిని వెంబడించేటప్పుడు, ఆత్మీయులుగా ఉండేటప్పుడు అన్ని విషయములో నమ్మకంగా ఉండాలి. ఆ పై నుండి అన్నీ చెప్పేసిన ఒక 2 వారాల క్రితం మీకు అన్ని విషయములో నమ్మకస్తులై ఉండాలి అట్లని ప్రభు వాక్యం చెప్తుంది. దేవుడు మనకిచ్చిన జీతాల్లో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన పనిలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన కుటుంబంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన ప్రతి విషయములో, ప్రతి కార్యములో నమ్మకత్వం అనేది చాలా చాలా అవసరం. ప్రభు కూడా అదే చెప్తున్నాడు. అన్ని విషయాల్లో మీరు ఏమై ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నాకు అన్ని విషయాల్లో, తినే విషయంలో, ఇచ్చే విషయంలో, మీ ఆత్మీయ విషయంలో, మీ కుటుంబ విషయంలో, మీ యొక్క ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి. డబుల్ గేమ్ ఉండకూడదు. 2 రకాలైన స్వభావాలు ఉండకూడదు. 2 రకాలైన వేషాలు ఉండకూడదు. మీ దగ్గర అన్ని విషయంలో నమ్మకం అనేది ఉండాలి. మీరు అలాగంటే నమ్మకం గల వాళ్ళై ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అది చాలా ఇంపార్టెంట్ అని వాక్యం మనకి పదే పదే చెప్తుంది. బైబిల్లో సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదవండి. ఎన్నాగం 12వ అధికారం 7వ వసనத்தை వాసిపోం. ఓకే, తెలుగులో ఒకరు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చాలు. ఎవరి గురించి రాయబడిందంటే మోషే గురించి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే ఒక రాజు కుటుంబంలో పెరిగాడు. రాజు కుటుంబంలో పెరిగి ప్రభు తన సేవ కోసం పిలిస్తే మొత్తాన్ని వదిలేసుకున్నాడు, మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. బంగారు మంచం మీద పండుకోవాల్సిన వాడు, బంగారు పళ్ళేళ్ళలో బంగారు గ్లాసులో నీళ్లు తాగాల్సిన వాడు, అన్నం నీళ్లు తాగాల్సిన వాడు, రోజు రథాల మీద తిరగాల్సిన వాడు, కిరీటం నెత్తి మీద పెట్టుకొని పట్టు వస్త్రాలు వేసుకొని చాలా జగజ్యోతిగా తన జీవితాన్ని కాలక్షేపం చేయాల్సిన దినాల్లో ప్రభు పిలిచిన వెంటనే ప్రభు పనులు లేక వచ్చేసాడు.
వచ్చిన తర్వాత ఆయన చేసిన పని అంతా ఎట్టంటే, ఎక్కడ కూడా పొరపాట్లు చేసుకోకుండా దేవుడు తనకిచ్చిన ప్రతి విషయంలో ఆయన పనులు చేస్తానే ఉండిండు. ఆయన పనులు చేస్తూ ఉన్నాడు. యామారిచ్చేది, అబద్ధాలు ఆడేది, మోసం చేసేది, ఇప్పుడు ఒక మాట అప్పుడు ఒక మాట చెప్పేది, ఇలాంటి క్యారెక్టర్స్ లేకుండా ఆయన ఏం చేశాడంటే వండర్ఫుల్గా ఉండిండు. ఆయన మీద ఒక గుంపు ఏం చేసిందంటే నింద మోపేది మొదలుపెట్టింది. అప్పుడు జరిగిన సందర్భందా ఇది. వాళ్ళిద్దరిని పిలిచాడు, అహరోన్ని మిరియాముని ఇద్దరిని పిలిచాడు. పిలిచేసి ట్రాండి, మీరు మోషేని ఏమనుకుంటున్నారు? మీలాగా డూప్లికేట్ మాటలు మాట్లాడేవాడా? మీకు ఏదన్నా అవసరత వచ్చిందంటే నన్ను వదిలిపెట్టిపోతారు మీరు. అలాంటి బతుకు మీది. వాడు నిప్పుల కొరువుల మీద తన బతుకునే పెట్టేశాడు నా దగ్గర. ధూపం వేదిక మీద నన్ను అట్నే సమర్పణగా పెట్టేశాడు. నీకేదన్నా చిన్నది తగిలిందంటే అటు పక్క తొలగుతావు నువ్వు. అలాంటోడు అనుకున్నావా మోషే? అట్లని దేవుడు అడుగుతున్నాడు. తొలుగుతున్నారు అంటున్నాను కదండి, అది కూడా చెప్తా వినండి. మోషే సీనాయి కొండ మీద వెళ్ళాడు. దేవుడు పిలిచాడు. హోరేబు కొండ దాని పేరు. 10 ఆజ్ఞలు అక్కడే రాశాడు ఆయన. పోయినోడు 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, రాలా. 1 వారం అయింది, రాలా. 10 రోజులైంది, రాలా. 15 రోజులైంది, రాలా. 20 రోజులైంది, రాలా. 30 రోజులైంది, రాలా. 40 రోజులైంది, రాలా. రాకపోయేలకి వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ఎవడన్నా అన్నం నీళ్ళు లేకుండా బతుకుతాడా? 40 రోజులుగా మనిషి కనపడలేదు, ఎడ చచ్చి ఉంటాడు, ఇక మన దారి మనం వెతుక్కుందాం రా, మన దారి మనం వెతుక్కుందాం రా అట్లని చెప్పి విగ్రహం వైపు తిరిగారు. అయితే మోషే మాత్రం దేవునితోనే గడిపాడు జీవితాన్ని. దేవునితోనే గడిపాడు. అది అంటాడు, అహరోన్, మిరియాం సందర్భాల్లో వచ్చినప్పుడు ఇట్లా తొలిగే గుణం కలిగినోడా కాదు, నా ఇల్లంతట్లో నమ్మకంగా ఉండేవాడు. చెప్పలు కొట్టండి హల్లెలూయా. తన ఏ సేవ చేసినా, ఏ పని చేసినా దాంట్లో నీతి కనపడుతుంది. నమ్మకంగా చేశాడు, నమ్మకంగా నా పనులు చేశాడు. కాబట్టి నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే అన్నాడు. దేవుణ్ణి పరలోకంలో నమ్మకమైన వాడు అంటే అండి మోషే. మనం భూమి మీదనే నమ్మకంగా లేము, ఇక పరలోకానికి నమ్మకంగా ఉంటాం. అంత నమ్మకమైన వాడు. నమ్మక ద్రోహి కాదు, మోసపుచ్చేవాడు కాదు, రకరకాలుగా వేషాలు వేసేవాడు కాదు. ఎల్లప్పుడూ దేవుని పనిని నీతిగా జరిగించిన వాడు మోషే. తన ఇల్లంతట్లో నమ్మకమైన వాడని దేవుడే సాక్ష్యము చెప్తున్నాడు. మీ ఇంట్లో నీ భార్యకి నువ్వు నమ్మకంగా ఉండవా? నీ భర్తకు నువ్వు నమ్మకంగా ఉండవా? తల్లిదండ్రులు పిల్లలకు నమ్మకంగా ఉన్నారా? పిల్లలు తల్లిదండ్రులకి నమ్మకంగా ఉన్నారా? ఆ అలవాట్లు ఉన్నాయా మన దగ్గర? ఒక్క పర్సన్ దగ్గరే మన నమ్మకత్వం లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా మనకు నమ్మకత్వం ఉండదు. ఒక్క పర్సన్ దగ్గరే మనము నమ్మకంగా జీవించకపోతే ఇక మన జీవితాలు ఏంటి? నమ్మకత్వం అవసరం. ఎవరన్నా మన చేతులు డబ్బులు ఇచ్చారా? కరెక్ట్ ఖర్చు పెట్టామా? మళ్ళీ చిల్లర రూపాయి తీసుకొని వచ్చి ఇవ్వాలి. అదిదా నమ్మకత్వం. టీ తాగినా, బోండాలు తిన్నా, బస్ ఎక్కినా,
నేను నడిచిందనే బొమ్మని బస్సు ఎందుకు ఎక్కినవా? సేవలు నా దగ్గర ట్రైన్ అవ్వాలంటే చాలా కష్టం. ఫస్ట్ గాలిపటంలాగా వదులుతా, అసలు తెంచి వదిలిపెట్టేస్తా. గాలిపటంలాగా వదిలేస్తా ఫస్ట్, ఎందుకంటే మా ట్రైనింగ్ అది, మాకు నేర్పించిన ట్రైనింగ్ అది. బైబిల్ కూడా అదే చెప్తుంది. ఏ ఒక్క మనిషి సేవ చేసేటప్పుడు దేవుని మీద ఆధారపడాలి, మనుషుల మీద ఆధారపడకూడదు. మనుషుల మీద ఆధారపడి సేవ చేసేవాడు సేవలో నిలబడలేడు. దేవుని మీద ఆధారపడాలి. దేవుడే మనకి దిక్కురా, దేవుడే మనకు సహాయం, దేవుడే సమస్తం మనకి అనుకున్నవాడు సేవలో ఉంటారంట. మనుషుల మీద ఆధారపడినామనుకోండి, మనం సేవ చేసుకోలేం, కష్టం. పరిచర్య ముందుకు కొనసాగదు. మనుషులు ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. మనుషుల స్వభావాళ్ళు వేరు. మనుషులు వచ్చినా రాకపోయినా ఆయన మీద ఆధారపడినామంటే ఆయన నడిపిస్తూ ఉంటాడు మన జీవితాన్ని. ఆమేన్, హల్లెలూయా. చాలామంది బంధువులు నమ్ముతారు, స్నేహితులను నమ్ముతారు, అందరు నమ్ముతారు చాలామంది. నేను మీకు ఒక స్టోరీ చెప్పిన, రమేష్ సురేష్ కథ. రమేష్ సన్నగా ఉంటాడు, సురేష్ లావుగా ఉంటాడు. ఇద్దరు అడవిలో పోతా ఉంటే ఎలుగుబట్టి దొరుకునింది, కరడి తొరతిచ్చి. இவன் ஒல்லியாக இருக்கிறவன் மரத்தை ஏறிட்டான், குண்டா இருக்கிறவன் மரத்தை ஏற முடியல. கேட்குறாரு, பா கொஞ்சம் கை கொடுப்பா, என்ன கூட மேலே தூக்கு, நான் வந்து மேலே உன்னோட வந்துடுறேன்னாரு. ஏன்னா ரெண்டு பேரும் அவ்வளோ நட்பு, ரெண்டு பேரும் அவ்வளோ நம்பி நம்பி வாழ்கிறாங்க உலகத்தில். அபாயம் என்பது ஒன்று வந்துடுச்சாங்க. அப்போ அந்த சுபாவங்கள் எல்லாம் வெளியில் வந்தது. அவன் சொன்னான், நான் உன்னை தூக்க போய் நான் என் கை நான் வந்து கீழே விழுந்துட்டேன்னா உன்னை தூக்க முடியாம, அப்போ நான் இல்லை, அதனால் வேணாம், நான் தூக்க மாட்டேன் அண்ணா. அப்புறம் அவனே நடித்தான். நான் இப்படி சத்த போல நடித்தான், சத்துட்டேன் அப்படின்னு நடித்தான். அந்த கரடி வந்து கிட்ட வந்து காதாண்ட அப்படின்னு சொல்லிடுச்சு. அப்புறம் அதை போயிடுச்சு. அவனை சாப்பிடல, காயப்படுத்தலை, அது போயிடுச்சு. அப்புறம் கீழே இறங்கினோடனே அவனுக்கு ஒரு டவுட் வந்தது, இந்த கரடி ஏதோ காது கிட்ட சொல்லிடுச்சு, இப்படிப்பட்ட நமக்கு துரோகிகளெல்லாம் கூட சேராத, நீ உன்னை విట్టురువాంగ. చాలా మంది ఫ్రెండ్స్ని నమ్ముతారు, బంధువులు నమ్ముతారు. బంధువులు వస్తారు మనకి. చాలామంది చూడండి, అలాంటి అలవాట్లు ఉన్నాయి చాలామంది దగ్గర. ఎప్పుడు ఫ్రెండ్స్తోనే లైఫ్. కొందరు బంధువులు ఇంటికే, బంధువులే సమస్తం. బైబిల్లో సామెతల్లో రాయబడి ఉంది, నీ పొరుగు వాడింటికి మాటికి పోకము. வேதத்தில் போட்டிருக்கு, உன் அயலான் வீட்டுக்கு அடிக்கடிக்கு போவாத. ஒரு నాள் ఉన్ను వెడుతూ విட்டுరువాన్. నువ్వు ఎవరినైతే నమ్మావో వాళ్ళు నిన్ను ఒకరోజు తోచేస్తారు. అందువల్ల నమ్మబాక. అట్లని వాక్యం చెప్తుంది మనకి. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. మోషే తన ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడంట. దేవుని బిడ్డలమైన మనం కూడా దేవుని దగ్గర అంత నమ్మకస్తులుగా మన జీవితం ఉండాలి. మనుషుల దగ్గర కాదు మన నమ్మకం కలుగు చేసుకునేది, మనుషులు నమ్మించడం కాదు. దేవుని ఎదుట మనం నమ్మకస్తులమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఆదికాండం 39, ఆదికాండం 39 4-6. ఆదికాండం 39.
ఓకే, తెలుగులో ఒకరు 4. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యందు పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీద తనకును తన కలిగిన అంతటి మీదను అతనికి విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఈ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలో నేమి పొలముల్లో నేమి అతను కలిగిన సమస్తం మీద ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించెను. ఒక యోసేపు ఒక అడిమై பணத்தை கொடுத்து வாங்கி வந்தார். போத்திபரோ தன் வீட்டில் வந்து வேலை செய்கிறதுக்கு. அடிமைகளெல்லாம் எப்படி வேலை செய்வாங்களோ உங்களுக்கு தெரியும். அடிமைகளெல்லாம் எப்படி வச்சிருப்பாங்களோ உங்களுக்கு தெரியும். நம்மெல்லாம் அடிமை கிடையாது. ஆண்டவராக இயேசு கிறிஸ்து நம்மளை வந்து ரத்தத்தினால மீட்னார். இந்த అడిమియాన வாழ்க்கை బానిసత్వం అనే జీవితం ఉండింది. తన పనులు చేసేది పోతిఫరు చూస్తున్నాడు. రాత్రుల్లో కూడా కష్టపడుతున్నాడు పాపం. పగలే కాదు, రాత్రుల్లో కూడా కష్టపడుతున్నాడు. తనకిచ్చిన ఏ పనిని కూడా నమ్మకంగా చేస్తున్నాడు యోసేపు. మిగతా వాళ్ళందరూ తింటా నిద్రపోతా యాక్టింగ్ చేస్తా అలుపు వచ్చింది, కాళ్ళు అన్నీ నొప్పులు చేస్తుంది, కాళ్ళు అన్నీ నొప్పులు అట్టని యాక్టింగ్ కొడతా పనికి దొంగలయ్యారు. పనికి ఏమయ్యారు? దొంగలయ్యారు. అలాంటి నటించేవాళ్ళు మన ఇంట్లో కూడా ఉన్నారు చాలామంది. అలాంటి వాళ్ళు నటించే వాళ్ళు మన ఇంట్లో చాలామంది ఉన్నారు. ఎక్కడికి పోరు, ఒక చిన్న పని చేయరు, ఒక చిన్న హెల్ప్ చేయరు, అన్ని పనులు మనల్ని చేయిస్తారు. కొందరు ఏం చేస్తారు? అన్ని పనులు మనల్నే చేయిస్తారు. అబ్బా చెయ్యి నొప్పి తెస్తుంది, కొద్ది కాయగూరలు కత్తిరియా. అలాంటి వాళ్ళు లేరా మన ఇంట్లో? దేవుని బిడ్డలారా బాగా గమనించండి. యోసేపు తన పని అంతట్లో నమ్మకంగా పోతిఫరో ఇంట్లో చేశాడు. ఏ ఒక పని కూడా కొరత పెట్టకుండా ప్రతి పనులను ఆసక్తితో తాను చేయటం మొదలుపెట్టాడు. నమ్మకంగా చేశాడు. ప్రతి వస్తువు ఎక్కడ తీసాడు అక్కడ పెట్టాడు. ప్రతి అకౌంట్ లెక్కని కరెక్ట్గా పోతిఫరోకి అప్పగిస్తున్నాడు. ఫ్రాడ్లు చేసేవాళ్ళు, పిత్తలు చేసుకున్న వాళ్ళు, దాచిపెట్టుకున్న వాళ్ళకు తెలుసు ఆయనకి ఎవరు, పోతిఫరోకి. సైడ్లు అమ్ముకునేవాళ్ళు, సైడ్ బిజినెస్లు చేసేవాళ్ళు, సైడ్ రకాలైన కార్యాలు ఉండే వాళ్ళకి అందరి గురించి పోతిఫరోకి బాగా తెలుసు. అయితే యోసేపు మాత్రం తన ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, తన పనుల్లో నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడ కూడా ప్రాబ్లం చేయకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా చాలా లక్షణంగా చేశాడు. కొందరు 2 తీసుకొని ఒకటే కదా నేను తీసుకునింది అంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక సంఘంలో వాక్యం చెప్పేదానికి పోతే చెక్క బలిపీఠం అది. ఏదన్నా పాట పుస్తకం ఉంటుందేమో అని చెప్పి ఇట్లా తెరిచిన లడ్లు పోయినాయి పడబడబడబడనని. అది ఇంకో సందర్భం. కేకులు లడ్లు పోయినాయి. ఆయన పిలిచి, ఏమయ్యా నీకు దాచిపెట్టుకునే దానికి వేరే స్థలమే దొరకలేదా అని అడిగిన. సార్ ఆడైతే ఎవరు పోరు సార్, சபையிலன்னு எவ்வளோ நம்பிக்கையான ஆளுங்க இருக்கிறாங்க பாருங்க. ఆడకైతే ఎవరు పోరు సార్, భయం.
ఎందుకంటే బలిపీఠం అని. ఒరే లడ్లు కకృతి పడతారా ఎవరన్నా? అయ్యా ₹1,00,000 ఏంటి అయ్యి? వన్నారపేట మార్కెట్కి వస్తే ఒక డబ్బా వేస్తుంది ₹100. ఎన్ని కావాలో తినరా సామె, ఎన్ని కావాలో పొట్ట నిండా తిను. ఎవడు కాదన్నాడు? ఎందుకు ఈ దొంగ పనులు? సరే, నేను అడిగాను, ఇక్కడ వచ్చే కౌంటింగ్ అంతా ఇంతమంది కదా, లెక్క ఉంది కదా, మరి ఏడేంది లెక్కకు మించిన ఉండయన్ని అందని అడిగిన. అందరికి ఇలేదా అన్న. సార్ అందరికి ఇచ్చేసినాము, మేము ఎప్పుడు ఎక్స్ట్రాగా 400 లడ్లు చెప్తాం విశ్వాసులకి. ఏంది இந்த திருடங்களெல்லாம் எப்படி சரி பண்ணணும் சொல்லிட்டு யோசனை பண்ணேன். யோசனை பண்ணி நான் என்ன பண்ண தெரியுமா? 3 மணிக்கு சண்டே கிளாஸ் நடக்கும். இந்த லட்டெல்லாம் யார் கையில் போயிடணும்? யார்கிட்ட போகணும்? వాళ్ళకి చాక్లెట్లు తెచ్చింది సార్. లడ్లీ తీసుకెళ్ళి லட்லி முகம் நல்லக அయింది. நம்ம செய்கிற ஒவ்வொரு வேலைக்கும் நம்ம நம்பிக்கை இருக்கணும் கர்த்தருக்கு. அப்போ தான் நம்ம ஆசீர்வதிக்கப்படுவோம். ஆசீர்வதிக்கப்படணும்னா நம்ம நம்பிக்கை இருக்கணும். சாப்பிட்டேன்னா சாப்பிட்டேன்னு சொல்லணும், యాక్టింగ్ பண்ணக்கூடாது. బిర్యానీ చూడగానే డెడెడెడ అనకూడదు, అనకూడదు. బీన్ కంటికి అన్నం తిన్నా, ఏం చేసుకోలేదని చెప్పిన మనిషి చేసుకునేండు. నేనేమీ చేయలేదు, వంట చేయలేదని చెప్పిన మనిషి చేసేసేయండు వంట. అది చేపల పులుసు బ్రహ్మాండంగా పెడతాడంట ఆయన. ఆయన గురించి టెస్ట్ మని పక్కన అక్కన వాళ్ళు చెప్తే విన్నా. నేనేమో బీన్ కంటికిలో సంగటి ముద్ద తిన్నా ₹20 ఇచ్చి. సంగటి ముద్ద అంటే ఏదో చికెన్ మటన్ పెట్టింది కాదు, ఒట్టి పప్పు పచ్చడి ఇస్తారు అంతే, రెండే. ఇక ₹20 ఖర్చు పెట్టుకున్న మధ్యాహ్నం సెక్షన్కి నేను. ఏదంటే దేవుని సేవ డబ్బులు ఇవి, జల్సా చేసేదానికి రాలా నేను ఇక్కడ. నేను ప్రభు సేవకి రూపాయికి నమ్మకంగా ఉండాలా, జల్సాలు చేసుకునేది కాదు నా బతుకు. అటెండ్ అనుకొని వాళ్ళందరూ అడుగుతారు, ఏమే మాకందరికి ₹80 బిర్యానీ తెస్తున్నావా, నువ్వెందుకు ₹20 తెచ్చుకుంటున్నావా? నాకు ఒంట్లో బాగలేదులే అయ్యా, సంగటే నాకు జీర్ణం అవుతుంది అన్న. నాకు తెలుసు బిర్యానీ తినచ్చు, డబ్బులు ఉన్నాయి. ప్రభుకి నమ్మకంగా ఉండాలి. ఇక నేను పోయినా, చేపల పులుసు పెట్టాడు. ఇంట్లో కూర్చోగానే స్మెల్ అదిరిపోతుంది, బ్రహ్మాండంగా ఉంది. బతిలు ఆడుతున్నాడు, పెద్ద పెద్ద చేపలు. అయ్యా ఒక్క పెడిస్తా వేసిస్తాను, ఒక్క పెడిస్తుంది అయ్యా, ఒక్క పెడిస్తుంది ఆయన. లేదు 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 నేను తిన్నాను. బతిలాడాడు, బతిలాడాడు. అస్సలు తినలా. మనమైతే ఏం చేస్తాం? చేప మట్టికి వెయ్యా, ఒక గిన్నెలా చేప మట్టికి వెయ్యా అంటాం. దేవుని బిడ్డలారా, మనం నమ్మకంగా ఉండాలి. నేను తిన్న సంగతి నాకు సరిపోలే, అది నాకు బాగా తెలుసు. అయితే ఆకలి ఉంది, తాను అడిగాడు, తినమని బతిలాడాడు. అయినా నేను నా నమ్మకత్వాన్ని నేనేం చేసుకోకూడదు, కోల్పోకూడదు అటని చెప్పి గట్టి మనసుతో నిలబడినాను. ఈ మధ్యలో మేము ఒక 12 గంటల వరకు అక్కడ ఉన్నాం. లక్షణంగా అంటే కారులో వెళ్ళాము. రాత్రి మిడ్నైట్ 12 అయింది మా వర్క్ ముగించేదానికి అక్కడ. ఆ మిడ్నైట్ నైట్లో మేము బీన్ కంటికి వస్తే ఏ హోటల్స్ లేవు. నేను పస్తు, నాతో పాటు ఉన్నవాళ్ళు కూడా 4 మంది పస్తు. ఆ రోజు ఒట్టి నీళ్లు తాగి ఆకలికి పొట్ట పట్టుకొని నిద్రపోయినా. ఇది మా సేవ. ఉదయం నుంచి గొడ్డాల కష్టపడి ఎండకి ఒక్క అరటిపండు అన్నా దొరుకుతుందని చూస్తే ఒక్క అంగడి లేదు.
నీళ్లు తాగి పండుకున్నా. ఇదా మా నమ్మకత్వం. వాళ్ళకి ఫోన్ చేసిన, మీరు ఏదన్నా తిన్నారా లేదా అని. వాళ్ళు అన్నారు, మేము ఎక్కడ తినలేదయ్యా, ఇంటికి వచ్చి తెల్లారుజామున 2 గంటలకి ఇంట్లో చపాతీలు ఉంటే తిన్నాము మేము అందరం అని చెప్పారు. బెత్తరపోయినా నేను. చేయి నిండా డబ్బులు ఉన్నాయి, తినటానికి అవకాశం లేదు. ఇది నమ్మకత్వం. మనం నమ్మకంగా ఉండాలి ప్రతి దానికి. ఇక వెంటనే ఇట్లా జరిగింది. మనం తినలేదు అన్న యాక్టింగ్ ఒకటి చూసేసి మనం అనకూడదు అన్నమాట. టీ తాగినా ఇంకో టీ అయ్యా తాగుతానా అని చెప్పాలి. ఎప్పుడు తాగినా టీయా అటని అనకూడదు. టీ తాగేసి వచ్చిన హోటల్ నుండి. నేను కూడా వాకింగ్ పోయినప్పుడు పాస్ట్ అమ్మ ఎప్పుడు మాకు 2 గ్లాసులు టీ పోస్తుంది. నేను అంటే అమ్మ నాకు కొద్దిగి, అప్పుడే ఆమెకు అర్థమైపోతుంది పాస్ట్ అయ్యా బయట తాగేసి వచ్చాడు వాకింగ్ పోయి అటని చెప్పేసి తెలుసు. కాబట్టి ఆ కొద్దిగా మాకు ఇచ్చేది చూశాను నేను. అంటే దేవుని బిడ్డలను బాగా గమనించండి. వాక్యం మనకు చెప్తుంది మనం అన్ని విషయంలో దేవునికి ఎట్టుండాలి, నమ్మకంగా ఉండాలి. అప్పుడు మనం ఆశపడినామంటే మన నమ్మకత్వం ఏమవుతుంది, పోయేస్తుంది. ఆ నమ్మకత్వం పోనీకుండా చూసుకోవాలి. అది చాలా అవసరం కూడా మనకి. ఎందుకంటే యోసేపు అన్నిట్లో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి తన ఇంటి ఖజానా తాళాలు ఒక బానిస చేతికి వచ్చినాయి. చెప్పలు కొట్టండి, కొట్టండి, కొట్టండి. கொஞ்சத்துல உண்மையா இருந்தா சொல்லுங்க, சொல்லுங்க, வசனம் சொல்லணும். கொஞ்சத்துல நீ கரெக்டா கடவுள்கிட்ட இருந்தீன்னா உன்னை பெருசாக்கிடுவார் அவரு. அந்த கொஞ்சமே இல்லை நம்ம கிட்ட. அந்த கொஞ்சம் இல்லாதனால்தான் நம்ம நிறைய இழந்துட்டோம். நம்ம கொஞ்சத்துல உண்மையா இருந்தோம்னா கடவுள் என்ன செய்வாரு, అనేకమైన కార్యங்களை நம்ம ఒప్పు கொடுப்பாரு. అనేకమైన విషయங்களை நம்மளுக்கு ఒప్పు கொடுப்பாரு. కొద్దిగా నమ్మకంగా మనం జీవించేది నేర్చుకోవాలి. ఆమేన్. ఓకే, బైబిల్ లేఖనాల్లో ఒక మాట చదువుదాం. చూడండి, కీర్తనలు 101:6, సంగీతం 101:6. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. என்கிட்ட நிற்கிறதுக்கும் தகுதி உள்ளவர்கள், என்கிட்ட இருப்பதற்கும் தகுதி உள்ளவர்கள், நம்பிக்கையான மக்கள் யாருன்னா இருக்கிறார்கள் என்று நான் தேடுகிறேன். ఎతకుతున్నా నేను. నమ్మకమైన వాళ్ళు ఉన్నారా? నమ్మకమైన వాళ్ళు ఉన్నారా? నన్ను వెంబడించేవాళ్ళు, నన్ను ఆరాధించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, నా సన్నిధిని విడవకుండా వచ్చేవాళ్ళు. నమ్మకత్వం ఉందా? అట్లనే ఆయన కనిపెడుతున్నాడంట. ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా అని. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. అందులో చెప్పబడిన వాళ్ళదా వీళ్ళందరూ ఎవరు? నమ్మకమైన వాళ్ళు ఎవరు? మోషే, యోసేఫ్. నమ్మకంగా ఉన్నారు దేవునికి. అందువల్లే మోషే పెద్ద నాయకుడు అయ్యాడు. యోసేఫ్ ఫుడ్ కలెక్టర్ అయ్యాడు. ఐగుప్తులో ఫుడ్ కలెక్టర్, உணவு அமைச்சர், உணவுத்துறை அமைச்சர் ஆயிட்டார் அவரு. அவர் தான் அந்த ஐகுப்தியை காப்பாற்றினார் யோசேப்பு. அவர் இல்லைன்னா அவ்வளோதான், அந்த மக்கள் அழிஞ்சு போயிட்டு இருப்பாங்க. அவர் தான் எல்லாம் தானியத்தை சேகரித்துட்டு இருக்கிற அந்த மற்ற வருடங்களுக்கு அது ஈடாக்குனார் அவர். அப்போது அவ்வளோ நம்பிக்கையான ஒருத்தர்கிட்ட அந்த 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 போஸ்டிங் கிடைச்சது. தேவன் பிள்ளைகளை நல்லா கேட்டுங்க, நம்ம கூட நம்பிக்கையாக இருந்தோம்னா கடவுள் நம்மளை ఉయర్తువారు. దేవుని దగ్గర మనం నమ్మకస్తులమై ఉండాలి. మనం పోయే సంఘంలో నమ్మకంగా ఉండాలి, సేవకుని దగ్గర నమ్మకంగా ఉండాలి, ఆత్మీయతలో నమ్మకంగా ఉండాలి.
విశ్వాసంలో నమ్మకంగా ఉండాలి, భక్తిలో నమ్మకంగా ఉండాలి. దేవుని యొక్క విషయంలో అన్నిట్లో మనం నమ్మకత్వం అనేది చాలా అవసరం అవసరం అవసరం. అది చాలా అవసరం, ఇంపార్టెంట్. అది ఆ నమ్మకత్వాన్ని మనం సంపాదించాలి, చాలా అవసరం. చాలామంది చూడండి, మనుషుల్నే ఎక్కువగా నమ్ముతారు. మనుషులను నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలో ఆటం ఉంది. మనుషులు ఒకరోజు మనల్ని చేయవలుతారు, అది దేవుడు నిరంతరం మనల్ని చేయబడవనే విడవడు. ఓకే, ఇంకా చాలామంది ఉన్నారు చెప్పటానికి. నేను ఎవరెవరు నమ్మకాన్ని కోల్పోయారనేది చెప్తాను నేను. ఆదాము, బైబిల్లో ఆదాం నమ్మకంగా లేడు దేవుడికి. నేరం చేసి తప్పు చేసి నమ్మకత్వంలో నుంచి తొలగిపోయాడు. కయోన్ నమ్మకంగా లేడు, తన క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్. మళ్ళీ ఎప్పుడు వాళ్ళు తెలియకుండా దేవుడికి వచ్చి బలులు ఇస్తాడు. చెడ్డైన స్వభావం కలిగిన వాడు, నమ్మకంగా లేడు దేవుని దగ్గర. అందువల్ల అతను తన జీవితంలో కోల్పోయాడు. మొదటగా మీకు ఒక రాజుని చెప్పినాను, దాచిపెట్టాడు, ఎత్తిపెట్టిన రాజు. ఎవరైనా? సౌలు రాజు నమ్మకంగా దేవుడికి లేడు. దావీదు దేవునికి నమ్మకంగా ఉండలేకపోయాడు. ఒకడు ఉంది కదా, రిమార్క్ ఉంది కదా. ఓకే, వాళ్ళ తర్వాత గెహజీ కేయాస్ నమ్మకంగా దేవుడికి లేడు. వద్దురా ఆయన పంపించినానంటే దొంగతనంగా పోయి తెచ్చేసిండు. అన్ని తెచ్చి ఇంట్లో దాచిపెట్టుకుని ఏం తెలియనట్టుగా నిలబడుకున్నాడు. అట్లా చేశాడు నయమాన్ దగ్గర. అలాంటి క్యారెక్టర్స్ ఉండింది. వాళ్ళ తర్వాత ఏలి కుమారులు, పాస్టర్ ఫ్యామిలీలో ఏలి కుమారులు చర్చికి వచ్చే ప్రతి కానుకని దేవుడికి బలియకుండా మెక్కతనే ఉన్నారు. దేవుడికి ఫస్ట్ ఇవ్వాలా, అట్ల తర్వాత దాంట్లో నుంచి మిగిలింది యాజకత్వం చేసేవాళ్ళు తీసుకోవాలి. రాగానే అదే మీకు చెప్పేది. మేము చెప్తే మీరు అది ఎన్న అంటున్నారు, ఏం చేద్దాం. నేను మీకు అలాంటిగా మీరే దానికి గురి అయిపోతుండ్రు. ఇప్పుడు దేవుని కోసం ఏదైనా వండుకొని వస్తే అది ఫస్ట్ దేవుడికి పెట్టేయాలి. నువ్వు ఇంట్లో ఎత్తి పెట్టుకొని తీసుకొని వస్తే అది ఎట్ట అవుతుంది, తప్పు అవుతుంది. అదేదో ఏలి కుమారులు చేశారు దేవునికి. అట్లని తులసమ్మ ఉంది కదా, చనిపోయింది తులసమ్మ. ఆమె ఒక పని చేసింది. అప్పుడు మనకు అక్కడ ఉన్నింది మందిరం తులసమ్మ. ఆమె పిల్లలు పుట్టారని లడ్లు తెచ్చింది, చాలా తెచ్చింది. మనది చిన్న సంఘం కాబట్టి చాలా తెచ్చింది. తెచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే, ఆ లడ్లు తీసుకెళ్ళమ్మా, మీ ఇంట్లో చాలామంది ఉన్నారు కదా, మొత్తం 3 పిల్లలు ఉన్నారు, 3 కొడుకులు కోడాండ్లు, వాళ్ళ తర్వాత మన సంతానము ఇంతమంది ఉన్నారు కదమ్మా, ఈ మిగిలిన ఇంటికి తీసుకెళ్ళు, ఏదో మాకు ఇచ్చావు కదా 1-2 చాళ్లే అన్నా. ఆ మన్న మాట ఏం తెలుసా, ఇది నేను దేవునికని తెచ్చాను, అది దేవునికే చెందాలా, నేను ఇంటికి తీసుకొని పోననింది. ఎత్తరపోయినా నేను. అప్పుడు ఏలి కుమారులు గుర్తొచ్చారు నాకు. అప్పుడు ఆమె చెప్పేటప్పుడు ఏలి కుమారులు ఏం చేశారంటే, దేవుని కోసం తెచ్చేది ముందుగానే అప్పుడు ముందుగా దేవుడికని ఇచ్చేది మనం కానీ ఎత్తిపెట్టినామంటే, మీరు కూడా చూడండి, మీ పాస్టర్ అండి పాల్డైనా నేను చెప్తా, అక్కడ పాస్టర్స్ మీటింగ్లో ఎత్తి పెట్టేదంతా చేయబాకండి. ఫస్ట్ సేవకులకి వేసేసేయాలి, వాళ్ళు తిని తృప్తి పొందిపోవాలి. నీకోసం కొద్దిగా ఎత్తి పెట్టినా నాకు సోపు వేయబాక, నువ్వు నాకు లేకపోయినా పర్వాలేదు, నీళ్ళు దగ్గర బతికేస్తాను నేను. కాబట్టి నువ్వు నాకు యాక్టింగ్ చేసి నన్ను ఏదో గొప్ప చేసేటట్టుగా నీకోసం ఎత్తిపెట్టినా నన్ను కొందరు అంటారు నా దగ్గర. నాకు కష్టంగా ఉంటుంది ఆ మాట. మీకేమో సంతోషంగా ఉంటుంది, నాకు అది కష్టంగా ఉంటుంది. ఏదైనా మనోళ్ళు ఇంత పని చేసి పెట్టేశారు అని. దేవుని బిడ్డలారా, ఫస్ట్ దేవుని కన్నప్పుడు దేవునికి అది చెల్లించాలి. ఓకే, అది ఏలి కుమారులు అట్లా చేయలేదు. అట్ల తర్వాత ఇస్కరేతు యూదా నమ్మకంగా లేడు, శిష్యుడుగా నమ్మక ద్రోహి. ఏం చేశాడు? 20 నాణ్యాలకి 30 వెండి నాణ్యాలకి ఎవరు నమ్మేశాడు? జీసస్కి మంచి శిష్యుడిగా ఉనిండా, అప్పుడప్పుడు పొగిడిండు ఆయన్ని, అప్పుడప్పుడు గొప్పగా మాట్లాడిండు, అప్పుడంతా తడతా ఉనిండు. జీసస్ తడతానే ఉనిండు.
ఒక మత బోధకుడు ఆయన, ఇస్కరేతు యూదా, ఒక కమ్యూనిస్ట్ కచ్చిలో ఉండేవాడు. అలాంటి వాడిని పిలుచుకొని సేవలు నడిపిస్తావు అంటే అతని స్వభావాలు బయటపడినాయి. 30 వెండి నాణ్యాలకి ఏసైనే ఒక నమ్మకమైన శిష్యుడిగా లేడు. అందువల్ల ఒక మనిషి పోయేలాకి ఇంకో మనిషి వచ్చిండు అక్కడికి ప్లేస్లో. 12 శిష్యుల్లో ఒక శిష్యుడు వచ్చాడు మళ్ళా కొత్త నిబంధన కాలంలో. వాళ్ళ తర్వాత అననీయ సఫేరా, 2 భార్య భర్తలు, 2 తోడు దొంగలు. 2 నమ్మకంగా ఉన్నారా? లేరు. దేవునికి ఇచ్చే దాంట్లో కొద్దిగా ఎత్తి పెట్టారు, కొద్దిగా తీసుకొని వచ్చి ఇచ్చారు. దేవుని బిడ్డలారా, మన ప్రభు మన దగ్గర ఇష్టపడేది ఏంటంటే అన్ని విషయాల్లో మీరు నమ్మకంగా ఉండండి. అలా ఉంటే, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే నేను విస్తారము దాంట్లో నిన్ను తీసుకెళ్ళి ఉంచుతాను అంటున్నాడు. నువ్వు కొద్దిగా నమ్మకంగా ఉండు, నీ లైఫ్ ఎంత మారుతుందో చూడు. కొద్దిగా నమ్మకంగా ఉండు, ప్రతి దాంట్లో నమ్మకంగా ఉండు. సిలిండర్ లేదంటే లేదని చెప్పు, పెట్టుకొనే మాకు అయిపోయిందని చెప్పాక. అది దొంగ వ్యవహారం, నమ్మకత్వం లేని విషయాలు అవి. సిలిండర్ నాకు లేదు, లేదా ఓపెన్ చెప్పేసే నాకు అవసరం అందువల్ల నేను లేను, నువ్వేమనుకోబాక అట్లని చెప్పేసే. లేదనే ఇది చెప్పకూడదు. అంటే మీకు చెప్తున్నా, నేను అడగలేండి మిమ్మల్ని, నేను ఇప్పటి వరకు అడిగింది లేదండి. నాకు తెలిసి నేను ఎవరింటికన్నా పోయినామమ్మ పెళ్ళైన కాలం నుండే నేను ఇంతవరకు పోలేదండి. మేము చాలామందికి ఇచ్చున్నాం. మళ్ళా మా ఇంట్లో ఉండే సిలిండర్లన్నీ మా బిల్డింగ్లో ఉండేవాళ్ళు, సార్ కొద్దిగా ఇవ్వండి, మా ఫుల్ సిలిండర్ మీకు ఇస్తాం. నేను ఎప్పుడు ఒకటి స్టాక్ చేసి పెట్టే ఉంటాను రెడీగా. పాస్టర్ దగ్గర చెప్తాను, సిలిండర్ బుక్ చేసేయమ్మా అంట. ఏ రోజు సిలిండర్ ఒకటికి సిలిండర్ లేదు అయిపోయింది రాయి అని ఇంతవరకు నేను ఫోన్ కాల్ చేసిందే లేదు 15 సంవత్సరాల్లో. ఇప్పుడు వరకు చేయలే నేను ఫోను. ఎప్పుడు స్టాక్గా ఒకటి ఇంట్లో పెట్టే ఉంటాను. ఇది నా క్యారెక్టర్, నా అలవాటు, నా స్వభావం అది. కాబట్టి ప్రతి విషయములో మనం వచ్చి నమ్మకంగా ఉండాలి. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎవరన్నా మనల్ని సహాయం అని అడిగినప్పుడు ఇచ్చేయాలి, వాళ్ళకి ఇచ్చేయాలి. లేదంటే లేదని చెప్పేయాలి. నా దగ్గర లేదు, నా ఖర్చుల వరకు ఉన్నాయి, అట్లనే ఓపెన్గా చెప్పాలి. అది వదిలిపెట్టి మనం నటించినమంటే దేవునికి మన ఎదుట మనం నేరం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దేవుని బిడ్డలైన మీరు కొద్దిగా నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని విస్తారంగా తీసుకెళ్ళి కూర్చొని పెట్టేస్తాడు. అన్ని విషయంలో మిమ్మల్ని తీసుకెళ్ళి మిమ్మల్ని కూర్చొని పెట్టేస్తారు. కొద్దిగా నమ్మకంగా ఉండు. దేవునికి ఇచ్చిన కొద్దిగా నువ్వు నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను విస్తారమైన వాటిలో తీసుకెళ్ళి యోసేపును కూర్చొని పెట్టినట్లుగా. యోసేపు నమ్మకంగా ఉంటుందనండి. ఒక హౌస్లో ఉంటున్న ప్రతి ఖజానా తలాలే ఎవరు ఇస్తారండి? బానిసకే. చెప్పండి మీరు, ఎంత నమ్మకాన్ని చూపించకపోతే యోసేపుకి ఇచ్చి ఉంటాడు ఆయన. ఏంటంటే ఎంత నమ్మకము ఆయన దగ్గర కనపడకపోతే యోసేపుకి తన ఇళ్ళు అంతటిని అధికారం ఇచ్చి ఉంటాడు. విచారణకర్త అంటే ఏం తెలుసా? నన్ను అడగకుండా నువ్వేం చేయకూడదు ఈ ఇంట్లో, ఈ బంగ్లాలో నన్ను అడగకుండా ఏది చేయకూడదు. విచారణకర్తగా పెట్టారంట. లీడర్ విచారణకర్తగా ఇచ్చాడు. అప్పుడు అంత పోస్టింగ్ ఎట్లా వచ్చింది? నమ్మకంగా ఉన్నాడు కాబట్టి వచ్చింది. అట్లా మన జీవితంలో మనం ప్రతి విషయంలో దేవుని దగ్గర మనం నమ్మకంగా ఉందాం, మనుషుల దగ్గర కాదు. దేవుని దగ్గర నమ్మకంగా ఉందాం. దేవుడు మనల్ని విస్తారంగా ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అందరం పైకి లేచి పడుకుందాం. ప్రభు సంఘాలు అందరం పైకి లేచి పడుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. దేవుని అడగండి, ప్రభువా నేను ఎవరెవరికో నమ్మకంగా ఉంటున్నాను. నా ఉద్యోగం చేసుకునే వాళ్ళకి నమ్మకంగా ఉంటున్నాను. నా బంధువులకి నేను నమ్మకంగా ఉంటున్నాను. నా కుటుంబానికి నేను నమ్మకంగా ఉంటున్నాను. అయితే నేను నీకు నమ్మకంగా ఉన్నంటున్నా. ఈ లోకంలో అందరి దగ్గర నమ్మకంగా ఉంటున్నా, అందరి దగ్గర నమ్మకత్వాన్ని కలుగు చేసుకుంటున్నాను. నీ విషయంలో, ఆత్మీయతలో, మిమ్మల్ని వెంబడించే విషయంలో, నీ సంఘానికి పోయే విషయంలో, విశ్వాసపు విషయంలో
నా దగ్గర నమ్మకం ఉన్నట్టుందయ్యా. నేను అప్పుడప్పుడు నా పరిస్థితులు మారుతున్నాయి. తిమోతి దగ్గర చెప్పారు, తిమోతి నీ సంఘంలో ఈ మాట చెప్పు, అన్ని విషయంలో నమ్మకంగా ఉండమని వాళ్ళని. కొంచెంలో నమ్మకంగా ఉంటే వాళ్ళు విస్తారమైన ఆశీర్వాదాలు పరలోకం నుంచి పొందుకుంటారు. వాళ్ళు మనుషులు నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించటం మేలని వాక్యం చెప్తుంది. మన మనుషుల్నే నమ్మకూడదు, మనుషుల్ని ఆధారపడకూడదు. ఈరోజు మనతో మాట్లాడతారు, మరుసటి రోజు మనకే విరోధులు అవుతారు వాళ్ళు. మనము దేవుని యందు నమ్మకత్వాన్ని కలుగు చేసుకోవాలి. ప్రభువా, నేను ఎల్లప్పుడూ నీకు నమ్మకంగా ఉండే వ్యక్తిగా నన్ను మార్చు. మోషేని అంటివే ప్రభువా, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని. అలాంటి పేరును నేను పొందుకోవాలయ్యా, అలాంటి పేరును నేను పొందుకోవాలి. నీ ఇంటికి నేను నమ్మకంగా ఉండాలి. నా కుటుంబానికి, నా పిల్లలకి, నువ్వు నాకు ఇచ్చిన ఉద్యోగానికి, ప్రతి విషయములో నమ్మకంగా ఉండాలయ్యా. అది నాకు నేర్పించు. నేను ఎవరిని మోసగించకూడదు, ఎవరి ఎదుట అబద్ధం ఆడకూడదు, నటించకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అలాంటి జీవితం నాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. ఎవరన్నా పాడతారా? మీరు ఎవరన్నా పాడుతున్నారా? అయిపోయింది. ఎవరన్నా పాడతారా? పాడ. ట్రాక్ వేసుకుంటావా? ఏం పాట?